ఈ క్రైస్తవత్వంలో ఏంటిదంటే కొన్ని చట్టాలు ఉన్నాయండి. ఉమ్, ముఖ్యంగా ఏంటిదంటే ఎవరైతే క్రైస్తత్వాన్ని మరి తీసుకుంటారో వారు దాంట్లో కంపల్సరీగా బాప్తిసం అనేది ఉంటుంది. ఉమ్, చర్చ్ లో తప్పకుండా ఆ ఫాదర్ గాని లేదా పాస్టర్ గారు తప్పకుండా వారిని తీసుకొని వెళ్ళి నీటిలో మరి నీటిలో వారికి బాప్తిసం ఇవ్వటం జరుగుతుంది. ఉమ్, తర్వాత దానికి ఒక సిద్ధాంతం ఏంటిదంటే ప్రతి ఆదివారం కూడా వారు చర్చ్కి వెళ్ళాలండి. ఓకే. అయితే బైబిల్లో చాలా క్లియర్ గా ఉంది. నిర్గమకాండం 20:20 ఏమంటున్నారంటే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని స్పష్టంగా బైబిల్లో రాసింది. ఎందుకంటే జగన్ గారు 2 గంటల సేపు బైబిల్ చదువుతున్నారు అంటున్నారు కాబట్టి ఈ విషయం నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఓకే. ఇది చాలా ముఖ్యమండి. ఎందుకంటే ఎటైనా వెచ్చగైనా ఉండండి, నులివెచ్చగైనా ఉండండి, కానీ అటు ఇటుగా ఉండకూడదు అని చెప్పేసి బైబిల్ తెలియపరుస్తుంది. ఉమ్, ఎటైనా హిందూ అయినా ఉండాలా లేదా క్రైస్తత్వంలోనూ ఉండాలి. ఓకే. వారు ఆల్రెడీ హిందుత్వంలో మరి వెళ్ళి పీఠాధిపతి దగ్గర వెళ్ళి వారు మతం మార్చుకోవటం కూడా జరిగింది. ఉమ్, ఎలక్షన్స్ ముందు కావచ్చు, గత 4-5 సంవత్సరాల కిందటే జరిగినట్టుగా మాకు తెలుసు. ఉమ్, మరి ఇప్పుడు తిరుపతికి వెళ్ళడంలో ఆయన ప్రణాళిక మంచిదై ఉండొచ్చు. వెళ్ళినప్పుడు మరి వారు దర్శనానికి వెళ్ళినప్పుడు ఈ సిద్ధాంతాన్ని వారు పాటించాల్సింది. ఎందుకంటే ఇప్పుడు వారు ముఖ్యమంత్రి కాదు కాబట్టి తప్పకుండా వారు సంతకం పెట్టాల్సిందే. వారు నిజంగా ఒకవేళ ఆ యొక్క దేవుని మీద నమ్మకం ఉంటే పెడతారు. అవును సెబాస్టియన్ గారు, లేదు నేను ముఖ్యమంత్రి క్రైస్తవుడు అయినప్పటికీ కూడా పెట్టాలి, ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా పెట్టాలి. కానీ జగన్మోహన్ రెడ్డి అన్ని వ్యవస్థలను ఏ విధంగా గతంలో ఏం చేశారో చూసాం కాబట్టి ఎక్కడ పట్టించుకోలే ఈ సంప్రదాయాలను. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ బెదిరించే విధంగా చుట్టూ ఉన్న క్యాడర్ ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో పెట్టకుండా వెళ్ళిపోయారు. అడిగే పరిస్థితి లేదు ఎవరికి. బయట ఉన్నటువంటి చాలా హిందూ సంఘాలు కావచ్చు, టీటీడీ వాళ్ళు ఏదైతే ప్రతిపక్షాలు అడిగినప్పటికీ కూడా ఎవరిని పట్టించుకోలే, పెట్టకుండా వెళ్ళిపోయారు. అప్పుడైనా ఓకే. పెట్టాలి. కానీ అబ్దుల్ కలాం గారు మీకు పవన్ తెలుసు గారు కదా, ఆయన రాష్ట్రపతి హోదాలోనే సంతకం పెట్టేళ్ళారు ఆయన. సార్ ఇప్పుడు మా యొక్క క్రైస్తవ సిద్ధాంతం ఏంటంటే అంత అవసరత లేదు ఉమ్, అక్కడికి వెళ్ళడానికి. నిజంగా తాను ఒకవేళ క్రైస్తవుడు అయితే అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. వెళ్ళాలనుకొని ఒకవేళ ప్రజలను ఓటు బ్యాంక్ గురించి వెళ్ళాలనుకున్నా లేదా నేను హిందూగా డిక్లేర్ చేసుకోగలిగితే మరి తప్పకుండా సంతకం పెట్టాల్సిందే, దర్శనానికి వెళ్ళాల్సిందే కదా. ఉమ్, మరి అది సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని వారు పాటించాలి. దాని సిద్ధాంతాన్ని పాటించను అంటే మరి దానికి తప్పకుండా ప్రజలు దానికి తగినటువంటి గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్. ఇంకొకటి కూడా బిషప్ గారు, అంటే సంతకం పెట్టడం వల్ల ఒకవేళ ఆయన, మీరు అంటున్నారు ఆయన క్రిస్టియన్గా మేము తీసుకోవట్లేదు, ఆయన హిందూ అని చెప్పి మీరు చెప్తున్నారు. ఆయన మాత్రం నేను బైబిల్నే చదువుతుంటాను, రోజు 2 గంటలు 4 గోడల మధ్య చదువుతున్నాను నేను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు. సో వాళ్ళ నాన్నగారు కావచ్చు, వాళ్ళ తాతల దగ్గర నుంచి కూడా అదే సంప్రదాయం పాటిస్తున్నారు. మనం చూస్తూ ఉన్నాం, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా బైబిల్ పట్టుకొనే తిరుగుతూ ఉన్నారు రోజు కూడా. సో మరి ఇప్పుడు సంతకం పెట్టి వెళ్ళినంత మాత్రాన ఒకవేళ ఇప్పుడు ఆయన చెప్తున్నట్టుగా ఏమైనా ఇబ్బందా ఏంటది?